హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒక పక్క ఆకలి, ఇంకో పక్క అక్షరం. ఈ రెండింటి మధ్య యుద్ధం జరిగితే ఏది గెలుస్తుంది? అక్షరం గెలవాలంటే ముందు ఆకలి చావాలి కదా. కానీ రీసెంట్గా ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారు మధ్యాహ్న భోజన పథకం మీద చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన అక్షరానికిచ్చిన విలువను ఆకలికి ఇవ్వలేదా అనిపిస్తోంది. ఆయన వాడిన కొన్ని పదాలు, చేసిన కొన్ని పోలికలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. అసలు ఆయన ఏమన్నారు? అది ఎందుకంత వివాదాస్పదమయ్యింది? ఈ విషయాలన్నీ మాట్లాడే ముందు నా జీవితంలో నేను చూసిన ఒక చిన్న సంఘటన నాకు గుర్తొచ్చింది. ఆ కథ వింటే మీకు ఆకలి విలువ ఏంటో అర్థమవుతుంది. ఆ కథని వీడియో చివరిలో చెప్తాను. ముందైతే అసలు గరికపాటి గారు ఏమన్నారో, ఆ మాటల వెనుకున్న లోతు ఏంటో విశ్లేషిద్దాం రండి. గరికపాటి నరసింహారావు గారంటే మనందరికీ చాలా రెస్పెక్ట్ ఉంది. ఆయన పాండిత్యం, ఆయన చెప్పే ధర్మసూక్తులు ఎంతోమందిని ప్రభావితం చేశాయి. కానీ ఈసారి ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం చాలామందిని నొప్పించాయి. ఒక సభలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో పిల్లలు చదువుకోవడానికి వెళ్తున్నారా, లేక మధ్యాహ్నం పెట్టే భోజనం కోసం వెళ్తున్నారా అని ప్రశ్నించారు. అంతేకాకుండా మధ్యాహ్నం గంట కొట్టగానే పిల్లలు అన్నం కోసం పరిగెత్తడాన్ని, ఒక పెళ్లి కొడుకు శోభనం గదిలోకి వెళ్ళడానికి ఎంత ఆతృతగా ఎదురు చూస్తాడో అంత ఆతృతగా పిల్లలు అన్నం కోసం చూస్తున్నారని ఒక పోలిక వాడారు. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. 5-10 ఏళ్ల వయసున్న పసిపిల్లల ఆకలిని ఒక శృంగారభరితమైన అంశంతో పోల్చడం ఎంతవరకు సబబు? ఆయన ఉద్దేశం చదువు మీద శ్రద్ధ పెరగాలని కావచ్చు, కానీ ఆయన వాడిన భాష మాత్రం ఒక మేధావి నుంచి ఆశించేది కాదు. మనం ఏసీ రూమ్లలో కూర్చొని టైంకి తింటూ చదువు గురించి గొప్పలు చెప్పడం చాలా ఈజీ. కానీ మన దేశంలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ బడికి వచ్చే పిల్లల్లో 80% మంది అత్యంత పేద కుటుంబాల నుంచి వస్తారు. వారి తల్లిదండ్రులు రెక్కాడితే గాని డొక్కాడని కూలీలు. చాలామంది పిల్లలకు ఇంట్లో పొద్దున టిఫిన్ ఉండదు. రాత్రి మిగిలిన గంజినీళ్ళో చద్దన్నమో తిని బడికి వస్తారు. మరికొందరికి అది కూడా ఉండదు. అలాంటి పిల్లాడికి 12 గంటలు అయ్యేసరికి కడుపులో పేగులు అరుస్తుంటాయి. ఆకలితో అలమటిస్తున్న మెదడుకి ఏ పాఠం అర్థమవుతుంది చెప్పండి? ఏ పద్యం బుర్రకెక్కుతుంది? మన పురాణాల్లోనే ఉంది కదా, అన్నదానం అన్నింటికన్నా మిన్నా అని. ఆకలి తీరితేనే కదా ఆలోచన మొదలయ్యేది. గరికపాటి గారు అన్నట్లు పిల్లలు అన్నం కోసం బడికి రావడం తప్ప, ఆ అన్నం కోసమైనా వాడు బడికి వస్తున్నాడంటే అది ఆ పథకం సాధించిన విజయం కాదా? ఇందాక నేను ఒక కథ చెప్తానన్నాను కదా, ఇది నా చిన్నప్పుడు నేను కల్లారా చూసిన సంఘటన. నేను స్కూల్లో ఉన్నప్పుడు మా క్లాస్లో సంతోష్ అనే ఒక అబ్బాయి ఉండేవాడు. వాడు ఎప్పుడూ వెనక బెంచిలో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. మా టీచర్ ఏ ప్రశ్న అడిగినా వాడు చెప్పేవాడు కాదు. వాడు బడికి వచ్చేదే మధ్యాహ్నం అన్నం కోసమని మేమందరం వాడిని ఏడిపించేవాళ్ళం. ఒకరోజు భోజనం టైంలో వాడు తనకు పెట్టిన అన్నంలో సగం తిని మిగతా సగం తన దగ్గరున్న చిన్న డబ్బాలో దాచుకుంటున్నాడు. నేను వెళ్ళి వాడిని అడిగాను, ఎందుకురా దాస్తున్నావు, కడుపు నిండలేదా అని. వాడు చెప్పిన సమాధానం విన్నాక నా చెంప మీద కొట్టినట్లు అనిపించింది. వాడన్నాడు, నాకో చెల్లె ఉందిరా, దానికి ఇంట్లో తినడానికి ఏమీ లేదు. నేను సగం తిని ఈ సగం దానికి పట్టుకెళ్తేనే అది ఈరోజు రాత్రి పడుకుంటుందని. ఆ పిల్లాడికి చదువు మీద శ్రద్ధ లేదని కాదు, తన కళ్ళ ముందు తన చెల్లె ఆకలి కనిపిస్తోంది. గరికపాటి గారు అన్నట్లు వాడు శోభనం పెళ్లి కొడుకులాగా ఎదురు చూడటం లేదు, ఒక బాధ్యత గల అన్నలాగా ఆకలి తీర్చుకోవాలనే ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఇలాంటి లక్షలాది మంది సంతోష్లు మన బడుల్లో ఉండవచ్చు. మధ్యాహ్న భోజన పథకాన్ని కేవలం ఒక ఫ్రీ స్కీమ్ లాగా చూడకండి. ఇది పేదరికాన్ని జయించే ఒక ఆయుధంలాగా చూడండి. ఒక పిల్లాడు ఆ అన్నం కోసమైనా బడికి వచ్చి 10 ఏళ్ల పాటు చదువుకుంటే వాడు తన కుటుంబాన్ని పేదరికం నుంచి బయటపడేస్తాడు. రేపు వాడి పిల్లలు ఆకలి కోసం బడికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. పెద్దలు మాట్లాడేటప్పుడు వాస్తవాల్ని గమనించాలి. గరికపాటి గారు క్రమశిక్షణ గురించి చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు, కానీ పేదరికాన్ని వెటకారం చేయకూడదు. పండితులు ఎప్పుడూ సమాజాన్ని కలుపుకోవాలి, కానీ ఇలాంటి వాక్యాలతో ఒక వర్గాన్ని కించపరచకూడదు. చివరిగా నేను చెప్పేది ఒక్కటే, అక్షరం నేర్చుకోవడానికి ఆకలి అడ్డంకి కాకూడదు. ఆ ఆకలిని తీరుస్తూ అక్షరం నేర్పిస్తున్న ఈ వ్యవస్థని మనందరం గౌరవించాలి. ఆకలి విలువ తెలిసిన వాడెవ్వడు
గరికపాటి గారి మాటల్ని సమర్థించలేడు. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటో కమెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీకు వీలైనంత మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఆకలికి కులం ఉండదు, మతం ఉండదు, కేవలం బాధ మాత్రమే ఉంటుంది. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. దిస్ ఈస్ నిఖిల్ సైనింగ్ ఆఫ్. జై హింద్.